రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వేంపల్లిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే 32,000కు పైగా మరణాలు నమోదయ్యాయని తెలిపారు. తెలంగాణలో కూడా గణనీయ సంఖ్యలో మరణాలు ఉన్నాయని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఎయిడ్స్ మరణాల్లో 25% నమోదు కావడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు తగ్గిపోవడం, వలస కార్మికుల సంఖ్య పెరగడం, సురక్షితం కాని లైంగిక సంబంధాలు పెరగడం వంటి కారణాలతో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిడ్స్ వ్యాధి ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తూ ఉండడం చాలా ఆందోళన కలిగించే విషయం. ఇటీవల ఫిబ్రవరి 4వ తారీఖున రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ కొన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది. ఏమని 2020-2024 మధ్య ఈ 5 సంవత్సరాల్లో ఎయిడ్స్ వ్యాధితో దేశవ్యాప్తంగా 1,81,000 మంది చనిపోయినారు. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 32,642 మంది, తెలంగాణ రాష్ట్రం నుండి 11,498 మంది చనిపోయారని చెప్పేసి కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పడం జరిగింది. ఇది చాలా అలార్మింగ్ విషయం. మొత్తము దేశవ్యాప్తంగా సంభవించిన ఎయిడ్స్ మరణాలలో 25% కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఈ ఎయిడ్స్ వ్యాధి శరవేగంగా విస్తరిస్తూ ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు బాగా తగ్గిపోయినాయి. పర్యవసానంగా జాగ్రత్తలు తీసుకోవడం కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని, ఎయిడ్స్ వ్యాధికి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది.